పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వైఎస్ కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. జగన్ను కాదని షర్మిల తెలంగాణలో వేరుగా పార్టీ పెట్టడం, ఆ పార్టీని ఇప్పుడు కాంగ్రెస్ లో విలీనం చేయటం అన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. తన తండ్రి మీద కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలో చేరడంతో షర్మిలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా ఆమె ఏపీలో పనిచేయడానికి కూడా రెడీ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో అసలు వైఎస్ కుటుంబంలో ఏం జరుగుతుందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు షర్మిల జగన్ కు దూరం కావడానికి ఆమె వేరుగా వచ్చి పార్టీ స్థాపించడం వెనుక షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఉన్నారని సమాచారం. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన తరువాత తొలిసారి వైఎస్ కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. వైసీపీ గెలుపు జగన్ ఒక్కడి ఖాతాలోకే వేయటం ఏంటని బ్రదర్ అనిల్ ప్రశ్నించారట. ఈ గెలుపు వెనుక షర్మిల కష్టం ఉందని, ఆమెకు తగిన గుర్తింపు రావాలని బ్రదర్ అనిల్ డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. షర్మిలకు వైసీపీలో సముచిత స్థానంతో పాటు పదవి కూడా కేటాయించాలని వైఎస్ విజయమ్మ వద్ద బ్రదర్ అనిల్ పంచాయతీ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీయే మనదని, అందులో పదవి ఎందుకని జగన్ ఎంత సర్ది చెప్పినప్పటికీ షర్మిల దంపతులు ఆయన మాట లెక్క చేయలేదట. దీంతో తమ దారి తాము చూసుకుంటామని తేల్చి చెప్పడంతోనే తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించడం జరిగింది. కూతురు ఒక్కటే కష్టపడడం చూడలేని విజయమ్మ సైతం జగన్ను కాదని షర్మిల వెంట నడవడం జరిగింది. తెలంగాణలో సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పటికీ ఎటువంటి లాభం లేకుండా పోయింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన ఒక్క సీటు కూడా రాదని తెలుసుకున్న షర్మిల ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ గెలుపును తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. వాస్తవానికి షర్మిల తెలంగాణ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావించారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు షర్మిల రాకను అడ్డుకోవడంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. ఇక ఎలాగైనా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాలని చూసిన షర్మిల గురువారం ఈ తతంగాన్ని కూడా ముగించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదంటే అక్కడ షర్మిలకు ఎలాంటి గుర్తింపు ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకోవడానికి పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ బ్రదర్ అనిల్ కొన్ని రోజులు ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ పెద్దలతో చర్చించినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారని సమాచారం. షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చడం ద్వారా జగన్ను ఇబ్బంది పెట్టాలని బ్రదర్ అనిల్ ప్లాన్. ఇటీవల టీడీపీ నేతలను కూడా కలిసిన ఆయన జగన్ సీఎం అయిన తరువాత తమకు ఎటువంటి అవకాశం లేకుండా చేశారని, అందుకే తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వచ్చిందని వివరించారట. వాస్తవానికి బ్రదర్ అనిల్ మైండ్ సెట్ తెలిసిన జగన్ మొదటి నుంచి ఆయన దూరంగా పెట్టినట్లుగా తెలుస్తుంది. షర్మిలను రాజకీయంగా ప్రోత్సహిస్తే ఆమె వెనుక బ్రదర్ అనిల్ ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో తెలుసు కాబట్టే షర్మిలకు జగన్ రాజకీయ పదవి ఇవ్వలేదు. దీన్ని కూడా బ్రదర్ అనిల్ తనకు అనుకూలంగా మార్చుకుని జగన్ నుంచి షర్మిలను వేరు చేయగలిగారు. కాంగ్రెస్ పార్టీలో చేర్చడం ద్వారా షర్మిల రాజకీయ ప్రస్థానం ముగిసినట్టే అని చర్చించుకుంటున్నారు. ఇన్నాళ్లు వైఎస్ఆర్ కూతురిగా, జగన్ సోదరిగా షర్మిల మీద అభిమానం ఉండేది. ఏ పార్టీ తన తండ్రి మీద కేసులు పెట్టిందో, ఏ పార్టీ అయితే తన అన్నను అన్యాయంగా 16 నెలలు జైల్లో నిర్బంధించిందో, ఇప్పుడు అదే పార్టీలో షర్మిల చేరటం నిజంగా బాధాకరం, శోచనీయం. అన్న మీద పోటీ చేస్తే రాజ్యసభ ఇస్తామనో లేదా కేంద్ర మంత్రిని చేస్తామనో కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చి ఉండవచ్చు. ఎన్నికల తర్వాత కానీ షర్మిలకు అసలు సినిమా కనిపిస్తుంది. ఆ పార్టీలో ఆమెను పట్టించుకునే నాదుడే ఉండడు. ఏది ఏమైనప్పటికీ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా జగన్కు వచ్చే ఇబ్బంది కానీ నష్టం కానీ ఏమీ లేదనేది సుస్పష్టం.